తెలంగాణలో అవినీతిపై తనతో సీఎం కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆయన కేసీఆర్ కు దేవుళ్లు వద్దు, శాపాలు కావాలని, ఆయనకు వినాశకాలం వచ్చిందని అన్నారు. తన సోదరుడి హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. ఇక ఈ అక్రమ కేసులో 2012లో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు కోర్టు స్టేను రద్దు చేసి తనను అరెస్టు చేయని చూస్తున్నారని కేఏ పాల్ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తనపై పెట్టిన తప్పుడు కేసులు మళ్లీ తిరగదోడుతున్నారని కేఏ పాల్ ఆరోపించారు. దాని మీద స్టే ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. ఇప్పుడు కేసీఆర్ నన్ను ఎదుర్కోలేక, ఎందుకంటే ఏబిఎన్ లో 64%, మీ TV9, ఎన్టీవీ, V6 అన్ని ఛానల్లో 60 నుంచి 78, 81% ప్రజలు నాతో ఉన్నారు, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఈయన ఇంత కుట్ర. నిన్న కాక మొన్న ఏం చేశారు? ప్రొఫెసర్ కోదండరామ్ని ఆట ఆడుకున్నారు, అరెస్టులు చేశారు. మందకృష్ణ మాదిగని ఆట ఆడుకున్నారు, అరెస్టులు చేశారు. చంద్రబాబు నాయుడిని పరిగెట్టించారు. ఇది కేఏ పాల్, కేసీఆర్, కేటీఆర్ ప్రపంచాన్ని పరిగెత్తించా. ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఫాల్స్ కేసు పెట్టారో ఆయనే ఆనరబుల్ హై